మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నుంచి గుడ్లూరు వెళ్ళేదారిలో ఎగ్జాక్ట్గా మనం మాపాడు కొండముడిసిపాలెం మిడిల్లో అయితే ఉన్నాం. ఏంటబ్బా ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారు? బ్యాక్ సైడ్ చూస్తే తాతయ్య కనిపిస్తున్నాడు. ఏంటి తాతయ్య నార్మల్గానే ఉన్నాడుగా, అంత స్పెషల్గా చేయాల్సిన కారణం ఏంటి అనుకోవచ్చు. కానీ ఈరోజు మనం చేసినాం ఏంటంటే, తాతయ్య బాగా కొంచెం బెటర్గా బతికిన వాళ్ళు, బట్ ఈరోజు బాటిల్ తీసుకొని అమ్ముకుంటున్నారు. అంటే అది కూడా ఎక్కడ, కందుకూరులో కాదండి, కందుకూరు నుంచి మాచవరం వరకు వచ్చి అదే రిక్షా మీద నడుపుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు. సో ఎంత కష్టం ఉంటుంది అసలు, ఇంత సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు ఒకసారి తాత మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే తాత, మీ పేరేంటి? నా పేరు సుబ్బారావు. మీ సొంత ఊరు కరేడ్ అంటున్నారు, కందుకూరులో ఎందుకుంటున్నారు? ఎందుకంటే ఎల్లోకి తట్టుకెళ్ళాక అక్కడికి వచ్చి కందుకూరులోనే చేరి ఇక్కడే ఇల్లు ఏర్పించుకొని ఇక్కడే ఉంటున్నాను. అంటే ఎల్లవంటే ఏంటి, మీ సొంత ఊర్లో మీకు ఇల్లు ఉందా? ఉంది, ముందుగానే మొత్తం కూలిపోయింది ఎల్లవకి. అందువల్ల వచ్చేసాము కందుకూరు వచ్చి ఎన్న నిలబడిపోయాము. ఇప్పుడు అక్కడ సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంది, కానీ ఇంకొకరు కొనుక్కున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరు ఇచ్చారు? ఇక్కడ కొనుక్కున్నారు లేకపోతే ఇక్కడ అలా ఇప్పుడు ఎర్రగుంటపాలు వచ్చి తెంగిచ్చారు మాకు. ఇక్కడే నిలబడిపోయాం. 5 సెంట్లు నేల ఇచ్చారు. ఇక్కడ రెండు ఇల్లు వేసుకొని 2 ఇళ్ళతో ఉంటున్నాం. పిల్లలు చూడబోతేనే దేశం వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా అయిపోయా. ఏం పని చేస్తారు వాళ్ళు? కరపని చేస్తున్నారు. మీరు ఫస్ట్ ఏం పని చేశారు? మేము సేద్యం చేసేవాళ్ళమే, రైతు పనులు చేసేవాళ్ళం కరేట్లో. ఇప్పుడు ఇగో తెల్లాలు అయితే బండి చేత పెట్టుకొని డబ్బాలు ఏరుకుంటున్నాం. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తాత, ఈ బాటిల్ తీసుకురావడం ఇలా? అప్పుడే ఉంటా ఉంది. ఇందాక వెళ్ళాము. నార్మల్ గా పని చేసుకుంటూ బానే ఉండేవాళ్ళు సొంత ఊర్లో. ఆ వరద రావడం, సో వచ్చేసి ఆడ నిలబడిపోయాం. ఇక్కడే ఉన్నారు. కాలనీ, జనాద్రి కాలనీ. ఓకే. అమ్మమ్మ ఉన్నారా? అమ్మమ్మ లేదు, ఎవరు లేరు. ఎవరు మొత్తం చనిపోయారు. ఒక్కళ్ళే ఉంటారు. అప్పుడు అమ్మమ్మ ఉంటే ఏం పని చేసేవాళ్ళు? అమ్మమ్మ ఉంటే అదే పనిగా మా సేద్యం పని, రైతుల పనులని సేద్యం పని. అంటే మాకు తెలిసిన రైతులు ఉన్నారు. వాకా కోటిరెడ్డి, బత్తాల అంకారెడ్డి, వాకా కోటిరెడ్డి రైతులు ఉన్నారు మాకు. కానీ వచ్చేసాము అసలుకి. అప్పటికే రమ్మంటున్నారు, కానీ పోయినా రమ్మంటున్నారు. కానీ ఇక్కడ ఇల్లు పెట్టుకొని ఆడపోయి మళ్ళీ మనం ఏడుంటామని చెప్పని నిలబడి. తాత, నార్మల్ గా మనం నడవడానికి చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది కందుకూరు నుంచి మాచవరంకి సుమారుగా 15 కిలోమీటర్లు ఉంటుంది. సో ఎలా వెళ్తున్నారు అసలు, ఎలా తొక్కుతున్నారు ఈ వయసులో కూడా? ఏం చేస్తా, తొక్కాలిగా, మన పట్టుకొరకై తొక్కుకోవాలిగా. తొక్కింటే కదా సంతకాడికి మన పట్టు నిండేది. అంటే బాటిల్స్ అంటే ప్లాస్టిక్ లేకపోతే గాజీ కూడా? ప్రాక్టీస్. ఎంత తీసుకుంటారు? 18 రూపాయలు కేజీ. చేసాలేమో రూపాయి. రోజుకి ఎంత సంపాదిస్తారు? అలా 400-300 కాడికి తెచ్చి. అంటే మాచవరం వరకేనా, ఇంకా ఎక్కడికన్నా వెళ్తుంటారు విలేజెస్ కి? మాసారం తిరుగుతూ ఉంటాము. మాకు ఎక్కడ తిరిగాం. మాసారం వెళ్తాము, ఇటు పాలూరు, దొండపాడు, ఇటేమో ఈ రిక్షా మీదే వెళ్తారా? బండి మీద వెళ్తుంటా. సో కాలు నొప్పుడు అలా రావా తాత? అయ్యే నొప్పులుగో, మోకాలు నొప్పులేగా. మోకాలు నొప్పులు పెట్టుకుని పాపోతే మరి నాకు ఫంక్షన్ రాదా మీకు? పెట్టుకున్నారా ఫంక్షన్ కి? పెట్టుకున్నాం. ఫంక్షన్ వస్తే ఆపేస్తారా? ఇది ఫంక్షన్ వస్తే ఆపేసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటారు. ఒక్కలే కదా తాత, మీకు అంత ఖర్చు ఏముంటుంది? ఏం చేస్తాం మరి, సంపాదించి తినాలిగా. మనకి వెనక పెట్టేవారు ఎవరు లేరుగా. అందుకు కాబట్టి మనం సంపాదించి తిన 10 ఎవరు పెడతారు మనకి? ఒకరు పెడతారా? పెట్టరు. అందుకు కాబట్టి ఇదే సంపాదించుకుని నా పట్టని పోసుకుంటున్నాను. సో ఫంక్షన్ వస్తే చాలు. సో ఇంత బాగా బతికి లాస్ట్కి ఈ సిచ్యువేషన్కి వస్తారని అనుకున్నారా తాత? మరి పరిస్థితి అట్ట అయిపోయింది, మనం చేయలేము ఇంకా.
సో తాతయ్య ఏమన్నారంటే నాకు ఫంక్షన్ వస్తే చాలు, నేను ఇంట్లో హ్యాపీగా ఉంటాను, సో ఇంకా నేను బయటికి వెళ్ళాను, ఇవి పనులు నేను చేయలేకపోతున్నానైతే తాతయ్య అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ట్రెండింగ్ అన్నమాట, ఇక్కడ ఏమైనా జరగచ్చు, కానీ తాతయ్య ఎక్కడంటే అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నారు. సో అది కూడా ఏం కర్రీస్ చేసుకోలేక రైస్ పెరిగేసుకుని అలా తింటూ కూర్చున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో ఉండి సో అందరికీ అనిపిస్తుంది కొంచెమైనా బతకాలని చెప్పి. సో బాగా బతికి ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చారంటే మనమే అర్థం చేసుకోవాలి. సో తాతయ్యకి ఫంక్షన్ రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.